హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను పులిహార గోంగూర తెల్ల గోంగూరతో పెడుతున్నా అండి. తెల్ల గోంగూర కట్టల లెక్క అమ్మితే నేను తెచ్చుకున్నాను. తీసుకొచ్చి అంత శుభ్రంగా గిల్లేసి చూడండి అట్లా కడుక్కోవాలి. బాగా 2-3 సార్లు కడిగితే 2 సార్లు కడిగాను నేను. ఫస్ట్ కడిగి దాంట్లో టబ్బులో వేసి మళ్ళీ రెండోసారి కడిగి దాన్ని ఒక క్లాత్లో వేసి మూట కట్టి నైట్ మొత్తం తగిలిచ్చి అక్కడ ఉంచాను. లేకపోతే బయట కిందాడని పెడితే చీమలు వస్తాయి. టబ్బులో పెట్టి అదే దానికి ఏలాడు కట్టాను అనమాట. మొత్తం నీళ్ళన్నీ ఆరిపోతాయి. నైట్లో ఆరిపోతే పొద్దున్నే వాటిని ఒక మంచం మీద ఒక క్లాత్ వేసి దాని మీద ఆరబెట్టాను. అలా మొత్తం తడి అసలు ఉండకూడదండి. అప్పుడప్పుడు కొంచెం అట్లా తిప్పుతూ ఉండాలి గోంగూరని, తడి లేకుండా పోయేటట్టు. ఈరోజు నైట్ కడిగి పెట్టేసి తెల్లారి పొద్దున్న ఆరేసి తెల్లారి మొత్తం ఉంచి తెల్లారి నైట్ కూడా ఉంచి మళ్ళీ తెల్లారి అప్పుడు దాన్ని తీసానమాట. అప్పటికి ఒక్క తడి కూడా లేకుండా మంచిగా ఆరిపోయింది. ఇంకా మళ్ళీ ఆరితే ఎండిపోద్ది. అంతా తీసుకొచ్చి చూడండి, ఒక టబ్బులో ఉంది, కొంచెం కూడా దాంట్లో చెమ్మలేదు. దాన్ని కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ ఏమి వేయకూడదు, ఉట్టిదే అట్లా వేపుకుంటూ ఉండాలి. ఒక పావు కేజీ 1 కేజీ గోంగూరకి పావు కేజీ చింతపండు గుజ్జు, పావు కేజీ ఉప్పు, పావు కేజీ ఎండుమిరపకాయలు, పావు కేజీ ఎల్లిపాయలు మన ఇష్టం, ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. మెంతుపిండి, ఆవు పిండి కొంచెం, జీలకర్ర, ధనియాలు అవి కావాలి, అంతే. ఇప్పుడు చూడండి నేను దాంట్లో పెట్టి వేపుకుంటున్నా. చూడండి అది పచ్చిగా ఉంది కదా, పచ్చిగా ఉండకూడదు, అట్లనే గలగల్లాడకూడదు. అది మెంతుల కలర్ వస్తుంది అనమాట అట్లా వేపుతుంటే. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? తెల్ల గోంగూర పెట్టుకుంటారా మీరు? ఎండాకాలం అందరు గోంగూర పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు, కారాలు, వడియాలు. ఈ ఎండాకాలం లేడీస్కి బిజీ అంతే కదండి. మీరు కూడా అంతే పెట్టుకుంటారా? ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇంతేనా, కాకపోతే ఎలాగ చేసుకున్నారు మీరు ఏంటనేసి. అట్లా వేపుతూ ఉంటే ఆ పచ్చంతా పోయి మంచిగా మంచి కలర్ వస్తుంది, మెంతు కలరు. ఇంకా చూడండి అట్లా వచ్చేసింది. ఇంకా కొంచెం అయితే వేగిపోద్ది అనమాట. ఒకసారి అట్లా వేపుకొని ఒకసారి పెట్టుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర 1 ఇయర్ వరకు పాడు కూడా కాదు, కొంచెం కూడా పాడు కాదండి. ఎక్కడ పెట్టినా అంతే ఉంటుంది మంచిగా. అట్లా వేపి తీసేసుకొని మొత్తం మన దగ్గర ఎంత ఉందో అంత మొత్తం అట్లా వేపుకోవాలి. తర్వాత పావు కేజీ చింతపండు వేడి నీళ్ళు పోసి నేను గుజ్జు తీసి మళ్ళీ దాంట్లో కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టేశాను. పులిహార పులుసులాగా చిక్కగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. ఒక పావు కేజీ ఎండుమిరపకాయలు కూడా వేయించేసి వాటిని మిక్సీ పట్టుకున్నాను అనమాట. మిక్సీ పట్టుకొని కొన్ని మెంతులు ఎక్కువ వేయించుకున్నాను, ఎందుకంటే నాకు వేరే పచ్చళ్ళలో కూడా కావాలి, టమాటా పచ్చళ్ళలోకి వాటిలోకి కావాలని ఎక్కువ మెంతులు వేయించుకున్నా. ఇప్పుడు ఆ వేయించిన ఎండుమిరపకాయలు దాంట్లో వేసేసి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ తిప్పేసా ఒకసారి. మొత్తం కారం మొత్తం తిప్పి ఒక గిన్నెలో వేసేసుకున్నా. కొంతమంది గోంగూర అంతా కలిపిన తర్వాత కొంచెం రుబ్బుకుంటారు, కొంతమంది ఏమో ఆకులు ఉండాలని అంతే ఉంచుకుంటారండి, అది మన ఇష్టం. ఇప్పుడు దాన్ని కారం మిక్సీ తిప్పాలి, మెత్తగా తిప్పి ఒక దాంట్లో పోసేసుకొని నేను మెంతులు కూడా ఎక్కువ వేపానని చెప్పాగా అవి కూడా తిప్పేసుకున్నా అన్నీ. దాంట్లోనే ధనియాలు, జీలకర్ర కూడా వేసేసిన అనమాట. వేసేసి మిక్సీ తిప్పుకున్నా. మీకు కూడా ఇలాగా పులిహార గోంగూర పెట్టుకున్నారు? ఎంతమంది పెట్టుకున్నారండి చెప్పండి. మొత్తం అందులో పోసేయాలండి. ఆ వెల్లిపాయ, దంచిన వెల్లిపాయ, పట్టిన పులిహార పులుసు, మొత్తం కారము, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వెల్లిపాయలు, పసుపు కూడా వేయాలి. మెంతిపిండి, ఆవపిండి వేసేసి మొత్తం కలిపేసాను నేను. అట్లా కలిపేసి అట్లా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను తెల్లారి కొంచెం రుబ్బా, మరి ఆకులు ఉందని. కొంతమంది అంతే ఉంచుకుంటారు, తరిగేసి దాన్ని కలిపేసుకొని అంతే ఉంచుకుంటారు. నేను మాత్రం కొంచెం రుబ్బానండి. మీకు ఇష్టం ఉంటే రుబ్బుకోవచ్చు, లేదంటే అట్లా ఆకులు ఉంచుకోవచ్చు అనమాట. మొత్తం మిక్స్ చేసేసాను నేను అన్నీ దాంట్లో పోసి. మొత్తం మెంతిపిండి, ఆవపిండి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, పులిహార పులుసు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్